గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ విజయలక్ష్మిని 49 కూకట్పల్లి బ్రాంచ్ కన్సల్టెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనము కామన్ ఒక సమస్య కాదు, ఒక టిప్స్ లాంటివి మీకు చెప్తాను. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చినప్పుడు మీరు జనరల్గా యాంటీనేటల్ చెకప్స్కి వెళ్తూ ఉంటారు. సో పూర్వకాలం ఒక సేయింగ్ ఉండేది, 3 months వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరికి చెప్పద్దు అనేది. అంటే అప్పట్లో అలా ఉండేది, కానీ ఇప్పుడు అంత అవసరం లేదండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక్కసారి మీరు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఉందా, గ్రోత్ ఎలా ఉంది, కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర యూరిన్ టెస్ట్ తీసుకుంటారు, యూరిన్ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది. సో అదే నమ్మకంతో మీరు కంటిన్యూగా చూపించుకోకుండా 3 months ప్రెగ్నెన్సీ అనే దాంతో ఉంటారు. చాలా వరకు నార్మల్గా పెరుగుతుంది బేబీ, కానీ ఒక్కొక్కసారి యూట్రస్లో కాకుండా పక్కన ఎక్కడైనా లైక్ ట్యూబ్స్లో కానీ పెల్విస్లో కానీ ఆ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినట్టయితే అది కొంచెం ప్రమాదకరం. సో దాని గురించి మీరు తప్పనిసరిగా ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని ప్రెగ్నెన్సీ యూట్రస్లోనే ఉంది, గ్రోత్ కూడా బాగుంది అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో దాని తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీకి పెద్దగా సపోర్టింగ్ మెడిసిన్స్ అవసరం ఏమి ఉండవు. వైటమిన్స్ లాంటి ఫోలిక్ యాసిడ్ అనేది ఒకటి కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే చైల్డ్ యొక్క న్యూరల్ సిస్టమ్ అంటే బ్రెయిన్, నర్వస్ సిస్టము డెవలప్ కావడానికి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీవిన్ ప్రెగ్నెన్సీకి మీరు ట్రై చేసే ముందు నుంచి కూడా ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది చాలా కరెక్ట్. సో ఈ ఫోలిక్ యాసిడ్ 3 months తర్వాత ఐరన్, కాల్షియము, ఈ సప్లిమెంట్స్, ఏదన్నా ప్రోటీన్ డ్రింక్ ఇలాంటివి తీసుకుంటే బేబీ హెల్దీగా, మీరు కూడా హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ గురించి. యాంటీనేటల్ చెకప్స్ అనేది న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా మీరు ఎవ్రీ మంత్ యాంటీనేటల్ చెకప్స్కి వెళ్ళి బేబీ ఎట్లా పెరుగుతుంది, మీకు షుగరు ఏమన్నా ఎఫెక్ట్ అయిందా, లేదంటే థైరాయిడ్ ఎలా ఉంది, బీపీ ఎట్లా, బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉంది, బేబీ గ్రోత్, ఇవన్నీ కూడా మీరు స్కానింగ్ ద్వారా, డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా మీరు అసెస్మెంట్ తీసుకోవాలి. పోతే అలా కాకుండా ఏదన్నా అసిస్టెడ్ అంటే మనము ట్రీట్మెంట్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీస్ అనుకోండి, అందులో ముఖ్యంగా ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ అయితే కొన్ని అడిషనల్ ట్రీట్మెంటు జాగ్రత్తలు తీసుకోవాలి. సపోజ్ ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, సో అది ఎలా, హౌ యూ గో అబౌట్ ఇట్. ప్రెగ్నెన్సీ బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చింది, స్కాన్ కూడా కన్ఫర్మేషన్ అయిన తర్వాత కూడా మీరు కొంత తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మెడిసిన్స్, నేను మాట్లాడేది ఈరోజు మెడిసిన్స్ 3 monthsలో ఎలా ఉండాలి, ఎక్కడ కన్సల్ట్ అవ్వాలి అనే విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ అండం అనేది అండాశయం నుంచి విడుదలైన తర్వాత ఒకవేళ బాడీలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనుకోండి, ఈ ఎంబ్రియో అనేది గర్భసంచిలో ఫిక్స్ అయితే బాడీలో హెచ్సిజీ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి అది బ్రెయిన్కి సిగ్నల్స్ పంపటం ద్వారా మనకి ప్రెగ్నెన్సీ ఉందని బాడీలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఫస్ట్ ఏంటంటే ఈ ఓవరీలో ఎగ్ విడుదలైన ప్లేస్ అది డెత్ కాకుండా అది లైవ్గా ఉండి అక్కడి నుంచి హార్మోన్స్ సెక్రీట్ అవుతాయి. ఆ హార్మోన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేసే హార్మోన్, మెయిన్గా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను ఈ ఓవరీ నుంచి 3 months కంటిన్యూస్గా సెక్రీట్ అవుతుంది. సో దాంతోని ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది, ఇది న్యాచురల్గా. అలా కాకుండా మనం ఐవీఎఫ్ చేసినప్పుడు సేమ్ మంత్లో మనం ట్రాన్స్ఫర్ చేయట్లేదు. 90% ఆఫ్ ది కేసెస్ ఈ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి తర్వాత సైకిల్లో చేస్తున్నాం కాబట్టి ఈ కార్పస్ ల్యూటియం అనేది ఈ ఓవరీలో డెవలప్ కాదు. సో అక్కడి నుంచి రావాల్సిన ప్రొజెస్ట్రాన్ హార్మోను న్యాచురల్గా బాడీలో ఉండదు. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ మెయింటైన్ కావడం కోసము ఈ హార్మోన్ అనేది తప్పనిసరిగా 8 to 10 weeks కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే అబార్షన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ 3 months వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అంతకుముందు మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎలా వాడారో అదే ప్యాటర్న్లో డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా తీసుకోవాలనేది. అది కంపల్సరీగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి 10 weeks నుంచి గర్భసంచిలో మాయ అనేది తయారవుతుంది. అది ఎప్పుడైతే మాయ తయారయ్యి
పని చేయటం మొదలు పెడుతుందో ఈ హార్మోన్ ప్రొజెస్ట్రాన్ అనేది మాయ నుంచి రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ 3 months తర్వాత మనం ఎక్స్టర్నల్గా బయట నుంచి హార్మోన్ సప్లిమెంటేషన్ అవసరం ఉండదు. సో అప్పటి వరకు మీరు కంపల్సరీగా మీరు ఈ ఐవీఎఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండర్ కేరే ఉంటే చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాము, సక్సెస్ అయిపోయినాక వాళ్ళు విలేజెస్కి వెళ్ళిపోతున్నారు. ఆ మెడిసిన్స్ కరెక్ట్గా వాడకపోవటం వల్ల ఆ గ్రోత్ అనేది ఆగిపోయి అబార్షన్స్ లాగా పడిపోవటము, చాలా బాధపడుతూ మళ్ళీ వస్తారు. ఇది ఇలా జరిగింది మేడం, లేదా 5th monthలో అబార్షన్ అయిపోయింది అంటే సరిగా వాళ్ళు ప్రాపర్ యాంటీనేటల్ చెకప్స్ చేసుకోకపోవటము, ప్రెగ్నెన్సీ వచ్చింది కదా ఇంకా మెడిసిన్స్ అవసరం లేదు అనే అపోహలో ఉంటారన్నట్టు. సో అది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ వచ్చినాక ఒక 3 months ఫర్టిలిటీ స్పెషలిస్ట్తోనే మీరు మెడిసిన్స్ జాగ్రత్తగా తీసుకొని దాని తర్వాత కూడా మీరు గైనకాలజీ డిపార్ట్మెంట్ స్పెషలిస్ట్ గైనిక్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది. థ్యాంక్ యూ.